కుదరలేదనుకోండి, ఇంకేదైనా మానవ సంబంధాల మధ్య ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వాటిని సరి చేసుకొని అవి ఇంకా బలపడటానికి ఇంకా నేనేం చేయాలి అని ఇలా చూడాలి తప్ప, అయ్యో ఇలా అయిపోయింది, అరే రే అది అయిపోయింది అనేది నష్టం చేస్తుంది, ఈ బాడీని నష్టపెడుతుంది అంటున్నాను. అంటే మనసును నష్టపడడం ఒక భాగం, బాధపడతారని చెప్పడం లేదు. బాధపడతారండి, బాధపడమాకండి, అయ్యో పాపం ఎందుకు బాధపడతారండి, ధైర్యంగా ఉండండి, ఈ మాటలు నేను చెప్పడం లేదు. అలా బాధపడే పద్ధతిని మనం దీర్ఘకాలం అనుసరిస్తే ఏమైందంటే బాడీ పాడైపోతుంది, నర్వ్స్ వీక్ అయిపోతాయి, కండరాలు వీక్ అయిపోతాయి, మీలో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, క్రియేటివ్నెస్ తగ్గిపోతుంది. నిజంగానే మీకు కాళ్ళు చేతకవు, చేతులు చేతకవు, బాడీ చేతకవు. ఎప్పుడు లేనిపోని దాన్ని ఎక్కువ చేసి ఎక్కువ ఆలోచించేటువంటి పద్ధతి ఉండడం అనేది అర్థమైంది అనుకుంటాను. నేను ఇక్కడికి పాయింట్ ఆపేస్తాను. అంటే ఏదైనా ఒక అంశం ఎదురుగా ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలి, కానీ అంతకంటే మించి దాన్ని మనం స్ట్రెయిన్గా మార్చేసుకుంటే ఏమవుతుందంటే మనసు ఇబ్బంది పడుతుంది. మనసు ఇబ్బంది పడ్డప్పుడు లోపల బాడీ సిస్టమ్ కూడా నెగిటివ్ మార్పులకు గురి అవుతుంది. చాలా మంది పెయిన్స్తో బాధపడతారు, వాళ్ళంతా నొప్పులు అంటారు, వీళ్ళంతా నొప్పులు అంటారు. వాళ్ళ ఇంటికి చుట్టాలు రాని లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు రాని అసలు ఎంత హుషారు ఉంటారో, అంతకుముందు తోడు ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు అనమాట, ఈయన ఒళ్ళు నొప్పులు అన్నాడు, ఈ 3 రోజుల నుంచి ఫుల్ యాక్టివ్ ఉన్నాడు కదా, నొప్పులు నిజమేనా, యాక్షన్ చేస్తున్నాడా అంటే కూడా ఆశ్చర్యం లేదు. ఎట్లా ఉంటుందో చూడండి, మీకు బాగా అర్థం కావడం నేను చిన్న ఉదాహరణ చెప్తాను. రొమటాయిడ్ ఆర్థరైటిస్తో కీళ్ళ నొప్పులతో బాధపడతా ఉంటారు వీళ్ళు. ఒక ప్రత్యేక సందర్భంలో వాళ్ళకి వ్యక్తిగతంగా అనుభవం ఉంటుంది. మీరు ఎవరన్నా ఉంటే ఆలోచించుకోండి. ఏది, మీరు ఇంట్లో ఏదైనా తగాద పడతారు, లేదన్నా ఒత్తిడి పడతారు, ఏదో విషయాలు తెలిసి బాధపడతారు. ఆ తెల్లారో 2వ రోజు చూడండి ఏమైపోతుందో, కీళ్ళన్ని వాసిపోతే మీరు బకెట్ నీళ్లు బాత్రూమ్ మోసుకుపోగలిగే మీరు గ్లాసు నీళ్లు కూడా పట్టుకోలేరు. చూడండి ఎందుకు అపోజిషన్ వచ్చేస్తుంటుంది అంటే, నిన్న మొన్న మీరు బాగా మనసుకి ఒత్తిడి గురి చేశారు. ఈ ఒత్తిడి దేనికి దారితీసింది, బాడీ ఎఫెక్ట్ అవ్వడానికి దారితీసింది, కీళ్లు దెబ్బతినడానికి దారితీసింది, వెంటనే కీళ్ల వాపు పెయిన్ వచ్చేసింది. గమనించారా? అంటే ఇంట్లో ఏదైనా తగాద పెట్టుకున్నా, బయట విషయాలు ఒత్తిడి పడినా కీళ్ల నొప్పులు పెరుగుతున్నాయి. చూడండి, నేను దీనికి ఇంకొక నెగిటివ్ ఉదాహరణ చెప్తాను చూడండి. అంటే ఇలా కాకుండా ఇంకొక రకంగా యాక్షన్ అనేటువంటి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి బాగా పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్లోనే. ఆ టైంలో మీ ఇంటికి మీ అత్తగారింటి నుంచి మీ పాప వస్తుంది, పాప పిల్లలు వస్తారు, లేదా ఎక్కడో అమెరికాలో ఉంటున్నాం మీ కొడుకు వస్తాడు, కోడలు వస్తుంది, మనవడు మనవరాలు వస్తారు, ఇల్లంతా సందడిగా ఉంటుంది. అప్పుడు చూడండి మీ పెయిన్స్ 50% తగ్గిపోయినట్టు అయిపోతాయి. లెగుస్తారు, అన్ని పనులు చేస్తుంటారు, ఆశ్చర్యపోతారు ఇంటి వాళ్ళు, అసలు ఈవిడ నొప్పులన్నీ ఏమైపోయినాయి, భలే యాక్టివ్ అయింది, మొన్నటిదాకా నొప్పులు నిజమేనా కాదా అని డౌట్ పడతారు. చూడండి, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అది అంతకుముందు నొప్పులు లేకపోయినా నొప్పులు ఉన్నాయని చెప్పినట్టు అర్థం కాదు. ఆ నొప్పులు నిజమే, ఇప్పుడు నొప్పులు లేకపోవడం కూడా నిజమే. అంటే ఎప్పుడైతే మనసు బాధపడుతూ ఉంటుందో దాన్ని బాడీ రిసీవ్ చేసుకుంటుంది, బాడీ దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది. అంటే బాధపడుతూ ఉంటే దాన్ని పోగొట్టడం కోసం రెస్పాండ్ కాదు, మీరు బాధపడుతూ ఉంటే వీక్ అయిపోయేటువంటి వైపుగా. అందుకే అలా కాకుండా మీరు బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేసుకున్నారనుకోండి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేసుకోవడం అంటే అంటే తీసుకోవాల్సినంత స్థాయిలోనే దాన్ని తీసుకొని అక్కడికే దాన్ని వదిలేసి మీరు ఇంకా ముందుకు ఎలా పాజిటివ్గా ఆలోచించడం, లైఫ్లో ప్రతి అంశాన్ని, భార్యతో అనుబంధం కానీ, భర్తతో అనుబంధం కానీ, పిల్లలతో అనుబంధం కానీ, కోలీగ్స్తో అనుబంధం కానీ, పొలిటికల్ లైఫ్తో అనుబంధం కానీ, ఆర్థిక వ్యవహారాల్లో అనుబంధాలు కానీ ఏవో ఉంటాయి కదా మన లైఫ్లో ఉండే, వాటిలో ఎప్పటికప్పుడు ఆ అంశాలను అక్కడికే వదిలేసి ఇంకా ముందుకెళ్ళటం ఎలా, అనుబంధాలను పెంచుకోవడం ఎలా అనే వైపుగా ఆలోచిస్తూ వెళ్ళారనుకోండి, అన్ని అంశాలలోనూ ఆరోగ్యం కూడా అలాంటిదే. దాని విషయంలో కూడా ఇలాగే ఆలోచించాలి. షుగర్ని గెలవడం ఎలా అనుకోవాలి, థైరాయిడ్ని గెలవడం ఎలా అనుకోవాలి, మోకాళ్ళ నొప్పులు గెలవడం ఎలా అనుకోవాలి. ఇలా అనుకునే ప్రయత్నాలు ఏం చేస్తాయంటే వాటిని తగ్గించడానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ సిస్టమ్ యాక్టివేషన్ని బ్రెయిన్ అన్కాన్షియస్లను పెంచుతూ ఉంటుంది. అది మీకు ఒక 50% యూజ్ అవుతుంది, దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకొక అంటే జనరల్ మనం రోజువారీ మాట్లాడుకుంటున్న విషయాల్లోకి వెళ్దాం. దీన్ని క్యాచ్ చేశారా? బ్రెయిన్లో మనం అమ్మో అది వస్తుందేమో ఇది వస్తుందేమో అనే భయాలు పెట్టుకోవడం నిజంగా రావడానికి కారణం అయింది. ముందు ఆ భయాలు పక్కన పెట్టాలి. వస్తుంది కాదంటే నిజంగానే వస్తుంది, నిజంగానే వచ్చేది, ముందు దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఏముందో చూడండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే వెళ్ళి చెక్ చేయించుకోండి, రిపోర్ట్స్ చూడండి, అన్నీ నార్మల్ వచ్చినాయా. నార్మల్ వచ్చిన తర్వాత కూడా నాకు డౌట్ ఏనండి అనొద్దు. నార్మల్ వస్తే ఏం చేయండి అంటే, నా బాడీ చాలా నార్మల్గా ఉంది, నేను ఫ్రెష్గా ఉన్నాను, ఓకే రైట్, అక్కడ పెట్టేయండి. అయినా ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఎక్కువ ఒత్తిడి పడుతున్నానేమో వదిలేద్దాం అనుకుని మీరు పనిలోకి వచ్చేయండి, లేదా దాన్ని వదిలించుకోవడానికి ఓపెన్ చేయండి.
ఒక నెల రోజుల పాటు మీకు అందుబాటులో ఉండేటువంటి ఒక యోగా కేంద్రం ఏదన్నా తీసుకొని 1 మంత్ మార్నింగ్ 1 అవర్ రెగ్యులర్గా యోగాకి వెళ్ళండి. వాళ్ళ యోగాసనాలు, నలుగురితో కలిసి ఉండడం, ఆ ప్రాణాయామం, ఆ మెడిటేషన్, వాళ్ళతో కలిసి ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా నెమ్మదిగా దీంట్లో నుంచి బయటికి రావడానికి మీకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా ఉంటాయి. లేదా పనిలోకి వెళ్ళిపోండి. ఏదైనా మీకు ఉండేటువంటి వర్క్ని, కొత్త వర్క్ని పెట్టేసుకోండి. అలా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే మీకు మనస్సు నుంచి శరీరంలోకి ప్రవహించేటి జబ్బులు అనేటువంటివి కంట్రోల్ కావడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. గుర్తుండాల్సిందే ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఒత్తిడి ఎదురుగా వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? సంతోషం ఎంత నిజమో ఒత్తిడి అంతే నిజం. ఒత్తిడి వచ్చిన ప్రతిసారి దాన్ని కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళడం ఎలా అనుకున్నారనుకోండి, ఈజీగా దాని నుంచి మనం సంతోషంగా ముందుకెళ్ళడానికి వీలవుతుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక బాడీకి వచ్చేటువంటి ఇష్యూస్లో కొన్నింటిని పరిశీలిద్దాం. ఇవాళ ఒక సమస్య చూడండి. నిన్న మనం మాట్లాడుకున్న వాటిలో కంటిన్యూషన్లోనే ఇది ఉంది. ఏమిటి? కొందరికి నడుము నొప్పి వస్తుంది. నడుము నుంచి కింద దాకా కూడా కాలు జాలు ఈ పెయిన్ వస్తూనే ఉంటుంది. అంటే ఈ బటక్స్లో రావచ్చు, తొడలు రావచ్చు, పిక్కలు రావచ్చు, లేదా బొటమనేలు దాకా ఈ నర్వ్ అంతా లాగేసేయచ్చు. లేదా ఒక్కోసారి కాలంతా తిమ్మిరి పెట్టినట్టు అయిపోవచ్చు. ఒక్కోసారి ఆ కాలు వేయటం కూడా కష్టమైపోవచ్చు. ఒక కాలు నడవనేదేమో అనే పొజిషన్ కూడా రావచ్చు. దీన్ని ఏమంటాం అంటే సయాటికా ప్రాబ్లం అంటాం. చాలా మందికి చూస్తుంటాం కదా సయాటికా ప్రాబ్లం. సయాటికా ప్రాబ్లం అనగానే వెళ్ళిన తర్వాత సరే ఉపశమనం కోసం వాడుతూ ఉంటాం. చెక్ చేసేటప్పుడు ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐలో డిజనరేటివ్ డిస్క్ డిజార్డర్ అనో, లేకపోతే L4 డిస్క్ ప్రొలాప్సేషన్ అనో ఇలా వచ్చేస్తుంది. ఈ సయాటికా నర్వ్ అంతా పెయిన్ రావడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటానికి ఒక 2 రకాల కారణాలు ఉంటాయి. మీరు వాటిని గమనించే ప్రయత్నం చేయండి. నిన్న మాట్లాడుకున్న జాగ్రత్తలన్నీ కూడా దీనికి కూడా పనికొస్తాయి. ఈ సయాటికా నర్వ్ ఎలా అనేది. సయాటికా నర్వ్ అంటే ఏంటి అసలు? సయాటికా నర్వ్ అంటే వెన్నుముకలోంచి, వెన్నుపాము ఉందా, వెన్నుపాములోంచి వెన్నుపూస మధ్య నుంచి ఇటు రెండు అంటే ఇటొక జత నర్వ్స్ ఇలా ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా. అలా ఫామ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఈ లంబార్ రీజియన్ నుంచి బయటకు వచ్చేయన్ని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అన్ని కలిసిపోతాయండి. కలిసి ఒకటిగా మారిపోయి కింద దాకా వెళ్ళిపోతాయి. ఇదిగో ఇలా మారిపోయిన దీన్ని సయాటికా నర్వ్ అంటారు. ఆ సయాటికా నర్వ్కి వస్తున్న నొప్పి కాబట్టి సయాటికా పెయిన్ అంటాం. నర్వ్ పేరు సయాటికా నర్వ్, దానికి నొప్పి వచ్చింది కాబట్టి సయాటికా పెయిన్ అన్నాం. ఓకేనా? ఇది ఇబ్బంది. అయితే ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవడానికి మీరు ఇక్కడ దీన్ని చూడడం ద్వారా మీరు ఇంకొంత ఐడియా రావడానికి వీలవుతుంది. ఇది మనం L4, L5 నుంచి వచ్చే జత, లేదా S1, S2, S3 ఈ మూడింటి నుంచి వస్తున్నటువంటి జతలు అన్నీ కలిసి ఇదిగో ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి, కింద దాకా వెళుతున్నాయి. ఇలా వెళ్లే సందర్భంలో ఏదైనా నొక్కుకునే పొజిషన్ ఏర్పడితే ఈ సమస్య వస్తుంది. నొక్కుకోవడానికి రీజన్స్ ఏంటంటే నిన్న మాట్లాడుకున్న ఏందనుకోవచ్చు. వెయిట్ ఉంటే వెయిట్ సయాటికా నర్వ్ నొక్కుకోవడానికి కారణం కావచ్చు. మీకు మోషన్ క్రానిక్ గా ఇబ్బంది అవుతూ ఉంటే అది కూడా L4 డిస్క్ ప్రొలాప్స్ అయి ఆ సయాటికా నర్వ్ నొక్కడానికి కారణం కావచ్చు. ఓకేనా? లేదా మీరు ఏదన్నా ఓవర్ వెయిట్ ని ఒకేసారి మోసిన సందర్భాల్లో కూడా ఇది నొక్కుకునే సయాటికా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న మనం ఇతర నడుము నొప్పులకు మాట్లాడుకున్నా, లేదా డిస్క్ ప్రొలాప్సేషన్ కి మాట్లాడుకున్నటువంటి కారణాలు కూడా దీనికి ఒక కారణాలుగా ఉండొచ్చు. నెక్స్ట్ మరొకటి గమనిద్దాం మనం. దీనిలో మీరు ఇక్కడ సయాటికా నర్వ్ నొక్కుకోవడానికి ఒక రీజన్ చూడండి. ఒక డిస్క్, ఒక వెన్నుముక్క పూసకి ఇంకొక పూసకి మధ్యలో ఉండేటువంటి మెటీరియల్ మనం డిస్క్ అంటున్నాం కదా. ఆ డిస్క్ ఎలా ఉంటుందో కూడా అంతమంది వివరంగా చూశారు. దాన్ని డైరెక్ట్గా ఇక్కడ చూద్దాం. ఈ డిస్క్ ఇక్కడ ఏమైంది? ప్రొలాప్స్ అయింది, లేదా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయ్యి ఇటు నుంచి వెళ్ళిపోయి దీంట్లో ఉండేటువంటి లిక్విడ్ ఏం చేస్తుంది? నర్వుని నొక్కేస్తూ ఉంది. నర్వు నొక్కేయటం వల్ల పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఒక కారణం కావచ్చు. దీని వివరంగా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు, చిన్న వీడియోలో చూడవచ్చు. చూడండి, నొక్కుకోగానే అక్కడికి వెళ్ళి ఒత్తుకున్న ప్లేస్ మనకు అర్థం కావడానికి రెడ్డిష్ గా ఇచ్చారు వాళ్ళు. ఎర్రగా నొక్కుకోగానే కిందకి పెయిన్ వచ్చేస్తుంది. ఇదొక పద్ధతి. ఇది కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ఈ బొమ్మ ద్వారా మీరు గమనించవచ్చు. ఏమిటి అంటే, మీరు దీన్ని చూడండి. మనకి సయాటికా నర్వ్ ఫామ్ అయ్యి అది వచ్చేటువంటి పద్ధతి సాఫీగా లేదు. అది వచ్చే క్రమంలో దాని పైనుంచి ఒక కండరం వెళుతూ ఉంది. మనకి కట్టి ఏరియాలోంచి నర్వ్ ఫామ్ అయి వెళ్ళిపోతున్న సందర్భంలో నర్వ్ మీద ఒక కండరం వస్తూ ఉంది. పెరిఫార్మిస్ నర్వ్ అంటారు దీన్ని. అయితే
ఈ ఈ కండరం ఏం చేస్తుంటుంది అంటే ఏదైనా మనం వాలు కాకుండా కూర్చున్నప్పుడు, వెయిట్ పట్టినప్పుడు, లేదన్నా అబ్నార్మల్ కదలికలు వచ్చినప్పుడు ఈ మజిల్ ఏం చేస్తుందంటే నొక్కేసినట్టు అవుతుంది, పట్టేసినట్టు అవుతుంది. దాని కింద నుంచి వెళ్తున్నటువంటి నరువు నొక్కుకోవచ్చు, నొక్కుంటే పెయిన్ వస్తుంది. ఇది కూడా సయాటికా ప్రాబ్లంకి కారణం కావచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సయాటికా ప్రాబ్లం పరిష్కారం కావడానికి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక చిన్న జాగ్రత్త దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ కండరం పట్టేసినందువల్ల మాత్రమే ఈ నరంగు ఇబ్బంది పెట్టేటువంటి పొజిషన్ వస్తే, పెరిఫెర్మిస్ మజిల్ నొక్కుకోవడం ద్వారా సయాటికా నర్వ్ పెయిన్ వస్తుంది అనుకుంటే అప్పుడేం చేయాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం అనేది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం చూపిస్తాను, దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు ఏదైనా అతిగా కండరాలకు పనిస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ కండరం పట్టేసే ఛాన్స్ ఉంది. అంటే అతిగా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ వదిలేండి, లేదా కష్టపడే వాళ్ళు కూడా ఎక్కువ పని చేసే వాళ్ళు ఉండొచ్చుగా. ఇందాక అనుకున్నదే బరువు మోసేటువంటి సందర్భాలు, బస్తాలు మోయడం, రాళ్లు మోయడం, లేకపోతే ఒకేసారి బిందె మోయడం, బాగా బరువున్న బకెట్ని ఒకే ఊపులో లేపడం, ఇట్లాంటివి ఏమైనా చేసే సందర్భాలు ఇవి కూడా దీనికి దారి తీయచ్చు. లేదా అంటే అనీవెన్ గా కూర్చొని గంటలు గంటలు కూర్చునేటువంటి పొజిషన్ కూడా సయాటికా నర్వ్ ప్రాబ్లం రావడానికి కారణం కావచ్చు. గమనించండి. దీన్ని పరిష్కారం చేసుకోవడానికి ఏం చేయాలంటే ఆ కండరం వల్లే వచ్చిన సందర్భాలలో మీరు ఈ 2 ఎక్సర్సైజెస్ మీకు పనికి వస్తాయి. ఈ 2 ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయో చూడండి. ఒక కాలుని బారుగా చాపి ఇంకొక కాలుని ఇటువైపుకి మలిచి చెస్ట్ ని ఇట్లా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెస్ట్ ని బాగా ఇట్లా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఆ కండరం రిలీఫ్ రావడానికి వెళ్ళింది. ఇలా చేయడం సాధ్యం కాదనుకోండి, మీరు కుర్చీలో కూర్చొని కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. కుర్చీలో కూర్చొని అవతల వైపు ఉన్న కాలుని ఈ కాలు మీద పెట్టేసి ఫ్రంట్కి బెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా అది రిలాక్స్ అవ్వడానికి, ఆ కండరం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కాక మరొకటి కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. మీకు వీలైన పద్ధతుల్లో ఎక్సర్సైజ్, ఈ టైప్ ఎక్సర్సైజ్ చేయడం కూడా మీకు ఆ కండరం రిలీఫ్ కావడానికి పనికొస్తుందని దృష్టిలో పెట్టుకోండి. అయితే ప్రధానంగా పొత్తి కడుపు ప్రాంతంలో ఉండేటువంటి కండరాలు, నెక్స్ట్ బ్యాక్ ఉండే కండరాలు, వీటిని స్ట్రెస్ చేయడం ద్వారా అంటే ఇవి బలపడటానికి వీలుగా, వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి వీలుగా, వాటిలో ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి వీలుగా మీరు ఉపయోగపడేటువంటి ఏవైనా ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకుని చేయడం కూడా ఈ ప్రాబ్లం తగ్గడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏవైనా అంటే ఏమిటి, మీకు వీలైతే దీన్ని మీరు ఫోటో తీసుకోండి. ఏమంటాం, ఫోన్లో మీరు ఫోటో తీసుకుంటారు కదా, అలా స్నాప్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా మీకు ఈ సయాటికా పెయిన్ లో ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోండి. చూస్తుంటే యోగాసనాలు లాగా ఉన్నాయే అని యోగాసనాలు వేస్తే పోతుందేమో అని ఆసనాలు వేసేయకండి. ఆసనాలలో ఫ్రంట్ బెండింగ్స్ చేయకూడదు, బ్యాక్ బెండింగ్ చేయాలి. ఒత్తిడి బ్యాక్ వైపు రావాలి, ఒత్తిడి అంతా బ్యాక్ ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే మీకు ఇక్కడ ఇది ఫ్రంట్ బెండింగ్ లాగా కనపడుతుంది, కానీ ఏం చేస్తున్నానంటే గట్టిగా ఇట్లా లాగడం ద్వారా వెనక ఒత్తిడి తగలడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతసేపు బ్యాక్ బెండింగ్సే చూసుకోవాలి తప్ప ఫ్రంట్ బెండింగ్స్ చేయకూడదు అని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, ఇది కాక ఇలాంటి ప్రాబ్లంలో ఏం చేస్తుంటారంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఆక్యుపంచర్ పాయింట్స్ దాన్ని నొక్కడం ద్వారా కూడా మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆక్యుప్రెషర్ లో మీకు ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఎన్నుపూస దగ్గర ఉండేటువంటి పాయింట్స్ కానీ, ఇక్కడ పిరుదుల దగ్గర ఉండేటువంటి పాయింట్ కానీ, అలాగే ఇక్కడ పిక్క పైన ఉండేటువంటి పాయింట్ కానీ, ఈ 23, 30, 40 ఏంటంటే ఆక్యుప్రెషర్ లో వాళ్ళు డిసైడ్ చేసుకునే పాయింట్స్ వ్యవహారం. ఇది కాకుండా ఈ పాదం దగ్గర, ఇక్కడ శీలమండ దగ్గర ఉండే పాయింట్ ఒకటి ఉంటుంది, అది 62 అంటారు నెంబర్. ఈ ఫోటోలో చూడండి, ఈ 62 నెంబర్. ఈ పాయింట్స్ లో 1, 2, 3, 4 ఈ 4 పాయింట్స్ లో మీరు ఇలాంటిది ఏదైనా పెన్ను లాంటిది తీసుకొని నొక్కటానికి వీలుగా ఉండేది తీసుకొని దానికి ఒత్తిడి కలిగేట్టుగా మీరు చేయగలిగితే కూడా సయాటికా నర్వ్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ కావడానికి మంచి మెథడ్గా ఇది యూజ్ అవుతుంది. ఇది కాకుండా ఈ ఆక్యుప్రెషర్ లోనే గింజని పెట్టడం ద్వారా, గింజ పెట్టి ప్లాస్టర్ వేయడం ద్వారా ఆ పాయింట్ మీద ఒత్తిడి వచ్చేటువంటి మెథడ్స్ కూడా ఈ సింపుల్ గా ఎవరింటో వాళ్ళు చేసుకోగలిగేటువంటి మెథడ్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ దీనికి ఇంకొక యాంగిల్ కూడా మనం చూద్దాం. ఎముకలో వచ్చేటువంటి సమస్యల్లో ఒక ముఖ్యమైనది, అంటే మీకు సయాటికా నర్వ్ అర్థమైంది కదా, నిన్న చెప్పిన ఆహార నియమాలన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఆహార నియమాలు చెప్పలేదంటే జ్యూసెస్ చెప్పలేదంటే అనుకోండి, నిన్న నేను బ్యాక్ పెయిన్ అని చెప్తూ వచ్చినటువంటి అనేక అంశాలు ఎలా అయితే విషయాలో రీజన్స్ అన్నీ అయ్యే ఉన్నాయి కాబట్టి సేమ్ ఆహార నియమాలు అప్లై చేసుకోండి. మార్నింగ్ జ్యూస్, ఈవినింగ్ జ్యూస్, నైట్ ఫ్రూట్స్, ఈ సిస్టమ్ అంతా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది కాకుండా నేను మరొక అంశంలోకి, ఎముకల్లో చాలా ప్రధానంగా స్త్రీల్లో బాగా నష్టపెడుతున్నటువంటి అంశంలోకి వెళ్ళి చూస్తాను. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం అనేటువంటి జబ్బు. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక్కో సందర్భంలో చాలా కష్టంగా కూడా ఉంటుంది. నేను నాకు వ్యక్తిగతంగా చాలా పూర్వం రోజుల్లో ఒక అనుభవం చెప్తాను. చాలా కాలం క్రితం, దగ్గర దగ్గర ఒక 35-40 years అయిపోయింది అనుకుంటా. అప్పుడు ఒక అనుభవం చెప్తాను. నాగిరెడ్డి అని నాకు క్లాస్మేట్ ఉండేవాడు. వాళ్ళ అమ్మ మంచం మీద కూర్చొని కింద పడి 2 తొడలు విరిగిపోయినాయి. ఆ మంచం కూడా మంచం మీద కూర్చున్నట్టు ఎత్తు మీద కూర్చుందేమనుకుంటారేమో, అలా కాదు. ఇంట్లో అప్పటి రోజుల్లో పెద్ద మంచాలు, చిన్న మంచాలు అని 2 ఉండే ఐడియా ఉందా? ఒక పెద్ద మంచం ఉండేది, అలాగే దాని కింద నెట్టడానికి వీలుగా చిన్న మంచం ఉండేది. ఆ చిన్న మంచం మీద కూర్చుంది ఆవిడ. కూర్చుని ఇలా పట్టి మీదకి వచ్చి జారి సడన్ గా పడిపోయేసరికి 2 తొడ ఎముకలు విరిగిపోయినాయి. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, అంత చిన్న మంచం నుంచి ఇట్లా పడితే తొడ ఎముకలు 2 విరిగిపోవడం ఏంటి? అదెలా సాధ్యం? అట్టెట్లయింది? అమ్మో, ఇదేం జబ్బు? అలా ఫీల్ అయ్యాను. అదిగో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, ఎముకలు బాగా గుల్లబారిపోయినప్పుడు, అది బాగా బోలుగా అయిపోయినప్పుడు, చెదలబట్టినట్టుగా అయిపోయినప్పుడు చిన్న దెబ్బ కూడా అంత పెద్ద తొడ ఎముకను కూడా విరగొట్టేట్టుగా మారుతుంది. అంటే దెబ్బ ఇరగొట్టినట్టు కాదు, ఇరిగిపోయే స్టేజ్కి ఎముక వచ్చింది, చిన్న దెబ్బ వల్ల కూడా ఇరిగిపోయింది. అలాంటి పొజిషన్ వస్తుంది. ఈ ప్రమాదకరమైనటువంటి సమస్యను ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? పైగా ఏ ఎముకలకు వస్తుంది అంటే కారణం ఏంటి చూద్దాం. ఏ ఎముక వస్తుంది అనేటువంటిది ప్రశ్న కాదు. బాడీలో ఉన్న ఏ ఎముకకైనా ఈ కండిషన్ రావచ్చు. అంటే ఎముక గుల్లబారిపోయేటువంటి లక్షణం ఒకటి బాడీలో ఏర్పడితే అది మీకు తుంటి ఎముకకు రావచ్చు, తొడ ఎముకకు రావచ్చు, లేదు వెన్నుముకకు కూడా రావచ్చు. ఎక్కడైనా ఈ పొజిషన్ రావచ్చు. ఓకేనా? అంటే ఎముక నిర్మాణంలో ఎప్పటికప్పుడు జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఎముకలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఏమిటది? ఎముక అరిగిపోయే పని ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎముకను ఎప్పటికప్పుడు రీఫిల్ చేసేటువంటి పని ఇంకొక వైపుగా జరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్ గా ఈ 2 జరుగుతూ ఉండటం వల్ల ఎముక ఎప్పుడు బ్యాలెన్స్ గా ఎలా ఉండాలో అంత స్ట్రెంత్ తో అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ పోయినప్పుడే ఈ సమస్య వస్తుందండి. ఆ బ్యాలెన్స్ పోయినప్పుడే ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ ఆ బ్యాలెన్స్ పోవడం అనేది జరిగింది. ఉదాహరణకి ఎన్నుపూసలు అనుకోండి, ఎన్నుముక ఈ పూస దెబ్బతినిపోయింది అనుకోండి. ఆ కంప్రెషన్ అంటే బాగా ఒత్తిడి జరిగినప్పుడు ఏమైపోద్ది? చిట్లిపోతుంది. అంటే ఊరికే మీకు అర్థం కావటానికి అంటున్నాను. అలాంటి సమస్య వస్తే అది తొడకే రావచ్చు, ఎన్నుముక్కే రావచ్చు, తుంటి ఎముకకు రావచ్చు, దండ చేయికి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బాడీలో ఎక్కడైనా కూడా ఎముకలు ఊరికే కట్టిపుల్లలాగా పుట్టుని ఇరిగిపోయే పొజిషన్ వచ్చేటువంటి సమస్యకి దారి తీయచ్చు. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం, పరిష్కారాలు ఏంటో చూద్దాం. రీజన్స్ ఏమిటి అంటే, ఒక బలమైన రీజన్ దీర్ఘకాలం మన శరీరంలో విటమిన్ డి డెఫిషియన్సీ కొనసాగటం కూడా ఈ ఆస్టియోపోరోసిస్ కి కారణమవుతుంది. అంటే ఎంత చిన్న అంశమో చూడండి. నేను ఇందాక మాట్లాడిన అంశాలను ఎట్లా ఉన్నాయి? అమ్మో, ఇంత భయంకరమైన జబ్బా, అది రాకపోతే బాగరోయి అనిపించే అంత భయంకరంగా ఉంది. కానీ దానికి కారణం ఏంటని గమనిస్తే ఎట్లా అనిపించింది? దీర్ఘకాలం డి విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అరే, ఇంత చిన్న విషయం అంత పెద్ద సమస్యకు ఎందుకు దారితీస్తూ ఉంది అని గమనిస్తే, అంటే బాడీలో మెటబాలిజం ఎలా ఉంటుందంటే, డి విటమిన్ అనేటువంటిది ఉండడం కాల్షియంని బాడీ గ్రహించడానికి కూడా అదొక సపోర్టింగ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎలా? ఉదాహరణకి డి విటమిన్ బాడీలో సఫిషియెంట్ గా ఉందనుకున్నాం. ఉన్నప్పుడు ఈ డి విటమిన్ ఏంటి? బ్లడ్ లోంచి కిడ్నీ దగ్గరికి చేరినప్పుడు కిడ్నీలో ఈ డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లోకి వస్తుంది. యాక్టివ్ ఫామ్ లోకి వచ్చిన డి విటమిన్ తర్వాత బ్లడ్ లోంచి చిన్న పేగులు అబ్జర్వ్ చేసుకుంటాయి. చిన్న పేగులు పీల్చుకున్న తర్వాత డి విటమిన్ ని, చిన్న పేగుల కెపాసిటీ పెరిగి కాల్షియంని రిసీవ్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీ వాటికి పెరుగుతుంది. అప్పుడు కాల్షియం కూడా రిసీవ్ చేసుకుంటాయి. కాల్షియం పేగుల గోడల ద్వారా బ్లడ్ లో కలిసి ఎక్కడికి? బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తుంది. స్ట్రీమ్ లోకి వచ్చి అది కాల్షియం ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది. కాల్షియం ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి మీకు అంతకుముందు నేను చెప్పుకున్నాను. ఏది మామూలుగా మనం ఎముకలకు మాత్రమే కాల్షియం అవసరం అనుకుంటాం. ఎముకలకు మాత్రమే కాదు, అది కండరాలకి, నరాలకు కూడా ప్రతిరోజు రోజువారీ యాక్టివిటీలో
కాల్షియం అవసరం అయితే ఉంటుందని. అలా కాల్షియంని బ్లడ్ లో కలిపేటువంటి పని పేగులు గోడలు చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం జరగాలి? కాల్షియం సఫిషియెంట్ గా ఆహారం నుంచి గ్రహించి పేగులు బ్లడ్ లో కలపాలి అంటే పేగుల్లో డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లో ఉండాలి. యాక్టివ్ ఫామ్ లో డి విటమిన్ ఉండాలంటే కిడ్నీలు బాగా పనిచేయాలి. కిడ్నీలు పనిచేస్తూ ఉన్నప్పటికీ సరే అది యాక్టివ్ ఫామ్ లోకి వెళ్ళాలంటే బాడీలో ముందు డి విటమిన్ ఉండాలి. అలాంటి డి విటమిన్ చాలా కాలంగా డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా కాల్షియం ఇంటేక్ తగ్గిపోతుంది, ఎముకల పటుత్వం తగ్గిపోతుంది, ఆస్టియోపోరోసిస్ రావడానికి ఒక బలమైన కారణంగా ఇది మారుతుంది. అర్థమైందా? అయితే ఇది ఎందుకు జరుగుతుంది? డి విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు జరుగుతుంది అంటే ఎంత మీకు తెలుసు, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సిన పనిలా. కాస్త ఎండలో బాడీకి ఎండ తగలడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే పొద్దున లేచి ముందు సూర్యుడికి నమస్తే చేయండి, నమస్కారం పెట్టండి అని అనేది. బాడీకి ఎండ తగలటం అంటే చెట్టుకి ఎండ తగలటం ఎంత ముఖ్యమో చూడండి. ఎండాకాలంలో ఎండలో ఉంటుంది చెట్టు, నడి ఎండలో ఉంటుంది. అమ్మో అని మనం చెట్టు నీడకు వస్తాం, ఆ చెట్టు ఏమో హాయిగా ఎండలో ఉంటూ కూడా నవనవలాడుతూ ఉంటుంది, ఇగుర్లు పెడుతూ ఉంటాం. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఎండ అంత ముఖ్యమైనది. శరీరానికి ఎండ తగలాలి. ఎండ తగలకుండా నీడకు ఉండేటువంటి పని చాలా కాలంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ ఆటోమేటిక్గా ఎముకలు పాడైపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి దీన్ని సరి చేసుకోవడానికి మీకు ఐడియా వచ్చింది, దీన్ని ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అలాగే మరొక అంశం కూడా దీన్ని గమనిద్దాం. ఏమిటి అంటే ఓవర్ వెయిట్ అండి, వెయిట్ మేనేజ్మెంట్ సరిగా ఉండకపోతే కూడా ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే బరువు ఎక్కువ ఉంటానుకును ఎముకలు గుల్లబారడానికి సంబంధం. అంటే బరువు ఎక్కువ ఉండేసరికి ఎముక ఆ బరువును మొయ్యలేక ఇరిగిపోతుందని చెప్తున్నావా? అది కాదండి సమస్య. ఇక్కడ రీజన్ ఎలా ఉంటుందంటే, బాగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు, బరువు ఉండడం అంటే కండరాలు ఎక్కువ ఉండడం అనే కదా, కొవ్వు కండరాలతో బాడీ అంతా ఉండటమే కదా. ఆ కండరాలు అదంతా సిస్టమ్ అంతా మెయింటైన్ అవ్వాలంటే ఏం జరగాలి? ప్రతిరోజు తగినంత కాల్షియం వాటికి అందాలి. అంతంత కాల్షియం మనం ఫుడ్లోంచి ఇవ్వట్లేదు అనుకోండి, ఫుడ్లోంచి ఇవ్వనప్పుడు బాడీ ఏం చేస్తుందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఎముకలో ఉండేటువంటి కాల్షియంని అరిగించి బ్లడ్లో కలిపేస్తుంది. బ్లడ్లో కలిపేయడం ద్వారా కండరాలను కాపాడుతుంది, నరాలను కాపాడుతుంది. మరి ఎముక ఏమైపోద్ది? ఎముక అరిగిపోతుంది. అంటే ఇది ఒక రకంగా రక్షణ చర్య అలాంటిది తప్ప ఇది పర్ఫెక్ట్ కాదు. ఇది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆహారం నుంచి కాల్షియం వెళ్ళాలి, డి విటమిన్ బాడీకి అందాలి. కాల్షియం ఎంత అందుతుందో, ఎంత అందాలో అంత అందుతుందో దానికి తగ్గట్టుగా కండరాలు బాడీలో ఉండాలి. అలా కాకుండా ఇంత లావు అయిపోయామనుకోండి, అప్పుడు ఆటికి సరిపోయేంత కాల్షియం అందక మళ్ళీ అప్పుడు ఎముకలు అరిగిపోయి ఏమవుతుంది? ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఎముకల పటుత్వానికి చాలా ముఖ్యమైనది, దృష్టిలో పెట్టుకోండి. అంటే ఎండలో కూర్చోవడం ఎంత ముఖ్యమో వెయిట్ మేనేజ్మెంట్ కూడా అంతే ముఖ్యం. మరి అలా చెయ్యము, ఇబ్బంది వచ్చేసింది, ఏం చేస్తారు? డి విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారుగా, తీసుకోండి. అంటే తాత్కాలికంగానైనా డి విటమిన్ సప్లిమెంట్స్ వాడుతూ ఆ ఎండలో ఉండడం ఎలా ఏంటి ప్లాన్ చేసుకోండి. అలాగే మీకు మరికొన్ని బాగా ఉపయోగపడే చెప్తాను. కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు కొన్ని ఉంటాయి, వీటిని ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళచ్చు. ఒకటి, ములక్కాయలు వాడుకోండి, మునగాకు వాడుకోండి. ఇప్పుడు మునగాకు ఎలాగో జ్యూస్లో తాగుతున్నాం కదా, కూరలో మునగాకు వాడండి. అలాగే తోటకూరలో మీకు బాగా కాల్షియం ఉంటుంది, తోటకూర ఉపయోగించుకోండి, తోటకూరలో తగినంత కాల్షియం ఉంటుంది. అలాగే ఖర్జూర పళ్ళలో కూడా మీకు కావలసినంత కాల్షియం వస్తుంది. నువ్వులు కూడా బాగా కాల్షియం సోర్స్. నువ్వుల గురించి మళ్ళీ చెప్తాను. నువ్వులు కూడా చాలా విలువైన కాల్షియం సోర్స్. అలాగే మీరు వీటిని వాడుకోవడానికి మార్గం ఏమిటంటే, నువ్వులు ఖర్జూరాలు కలిసి ఉండ చేసుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి లడ్డులాగా చేసుకొని తిన్నారనుకోండి, మీ శరీరానికి కావాల్సినంత కాల్షియం ఇచ్చినట్టే. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉంటున్నారనుకోండి, డి విటమిన్ అందించినట్టే. ఆహారం ద్వారా కాల్షియం ఇచ్చాం, ఎండ ద్వారా డి విటమిన్ ఇచ్చాం. ఈ రెండు ఏమైతాయి? సఫిషియెంట్ గా మీ ఎముకల్ని కండరాలని పటిష్టంగా ఉంచడానికి ఉపయోగపడేగా మారుతాయి. ఓకేనా? నెక్స్ట్ మరొకటి గమనిద్దాం. ఇక్కడ నువ్వుల గురించి నేను మళ్ళీ మాట్లాడుతున్నది ఈ విషయమే. ఏమిటి అంటే, మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, బాడీకి కాల్షియం కావాలి, వయసు పెరుగుతూ ఉంటే కాల్షియం లోపంతో ఎముకలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, అవి సరికావాలంటే మీరు పాలు తాగండి అనే సలహా వస్తూ ఉంటుంది. ఎందుకు అలా చెప్తారు? చాలా మంది డాక్టర్ల నోటి నుంచి మనం పాలు తాగండి అనే మాట వింటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మీరు కాస్త బలంగా ఉండాలని మీరు పాలు తాగండి రోజు ఒక గ్లాసు అని చెప్పేస్తారు. ఎందుకు అలా చెప్తారు? కారణం ఏంటంటే, పాలలో కాల్షియం కూడా ఉంటుంది. పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి పాలు తాగడం ద్వారా ఆ కాల్షియం లోపాన్ని అధిగమించాలి మన వాళ్ళు అనే దానికోసం డాక్టర్లు ఇస్తున్న సలహా అది. ఎంత ఉంటుంది? ఒక 100 గ్రాముల పాలు తీసుకోండి. మీరు 100 గ్రాముల పాలు తీసుకుంటే 125 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్షియం అందాలంటే పాలు తీసుకోవటం మంచిది అని మనకి
మన శ్రేయోభిలాషుల నుంచి సలహా వస్తూ ఉంటుంది. ఇది ఒక ఫ్యాక్ట్, పాలలో కాల్షియం ఉండటం అనేది ఒక ఫ్యాక్ట్. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏమొస్తుందంటే పాలను అరిగించుకునే కెపాసిటీ చిన్న వయసులో మాత్రమే ఉంటుంది. 12 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పాలను అరిగించగలిగే ఎంజైమ్స్ బాడీలో ఉత్పత్తి అవడం అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పాలలో కాల్షియం ఉండేది ఫ్యాక్టే, కానీ పాలలో ఉండే కాల్షియంని గ్రహించగలిగే కెపాసిటీ మన బాడీకి ఉండాలి కదా, అదొక సమస్య అవుతుంది. అలా కాకుండా మరి ఇంకా ఇంతకంటే మంచి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా? సరే, పాలలో కాల్షియం ఉంటుంది ఫ్యాక్టే, కానీ పాల కంటే ఇంకా కాల్షియం ఉండేటువంటి సోర్స్ ఇంకేదైనా ఉందా? ఉంది. అదేమిటి అంటే అది నువ్వులు. ఇప్పుడు మీరు కంపేర్ చేసి చూసుకోండి. 100 గ్రాముల పాలలో 125 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే 100 గ్రాముల నువ్వుల్లో 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ 125 ఉంటే అక్కడ 975 ఉంది. ఆ 75 తీసేయండి, 25 తీసేయండి. చూడండి, ఇక్కడ 100 ఉంటే అక్కడ 900 ఉంది. ఎన్ని రెట్లు ఎక్కువగా కాల్షియం ఇవ్వగలిగే కెపాసిటీ పాలతో పోలిస్తే నువ్వుల్లో ఉందో కంపారిటివ్లీ బెటర్ సోర్స్ నువ్వులని మనకు అర్థం అవుతా ఉంది. ఓకేనా? అయితే ఈ నువ్వుల్ని తీసుకునే దాంట్లో మీరు 2-3 రకాల పద్ధతులు అనుసరించవచ్చు. ఒకటి, నువ్వుల్ని పౌడర్ చేసి కూరల్లో వాడేయండి. ఇంటిలో పాది తినొచ్చు కదా, పిల్లలు తింటారు, మనం తింటాం, అందరం తింటాం కదా. కాబట్టి ప్రతిరోజు కూరల్లో నువ్వుల పొడి వాడాల్సిందే. అయితే నువ్వుల పొడి ఎక్కువ వేయకండి, మరీ ఎక్కువైతే చేదుగా ఉంటుంది, తినరు. కాబట్టి ఏం చేయండి, తగినంత వేయండి, టేస్ట్ రావడానికి వీలుగా తగినంత వేయండి. అప్పుడు 2 లాభాలు జరుగుతాయి. ఒకటి, నూనె తగ్గించి వండుతాం కదా, దీనిలో నూనె స్వభావం ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ కవర్ అవుతుంది. 2, కాల్షియంకి మంచి అద్భుతమైన సోర్స్ కాబట్టి కాల్షియం మన కుటుంబానికి అందరికి అందటానికి అవకాశం ఉంది. లేదు మరి అంతంత పౌడర్ వేసుకోలేం కదా, సరే దాని ద్వారా వేద్దాం. అది కాకుండా కూడా ఇంకా ఏం చేయొచ్చు అంటే, నేను ఇందాక చెప్పిన ఖర్జూరాలు నువ్వులు కలిపి లడ్డూలు చేసుకుంటే ఒక్కళ్ళమే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే చాలా నువ్వులు చాలా ఖర్జూరాలు తినొచ్చు. ఖర్జూరాల్లో కాల్షియం ఉంది, నువ్వుల్లో అంతకు మించిన కాల్షియం ఉంది. ఓకేనా? ఇది కాకుండా మరొక ముఖ్యమైన అంశాన్ని దృష్టి తీసుకొస్తాను. ఏమిటి, అంతకుముందు క్లాసులో కూడా నేను చెప్పాను. నువ్వుల్ని తీసుకునే దాంట్లో నువ్వుల్ని పాలుగా మార్చుకొని తీసుకోవడం ద్వారా మీరు ఇంకా బెనిఫిట్ పొందొచ్చు అనేది. ఉదాహరణకి 100 గ్రాముల నువ్వులు తీసుకోండి. తీసుకొని శుభ్రంగా నీళ్లు పోసి దాన్ని మురికి లేకుండా శుభ్రంగా కడిగేయండి. కడిగేసి వడకెట్టి పిండి మీరు ఏదన్నా గిన్నెలో పెట్టి దాంట్లో మంచినీళ్ళు ఫ్రెష్ వాటర్ పోయండి. పోసి 2.5 అవర్స్ నాననివ్వండి. నానిన తర్వాత ఆ నీళ్ళలోంచి గింజలు తీసి ఇలా పిండి మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసి కాసిన వాటర్ యాడ్ చేసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా మార్చే ప్రయత్నం చేయండి. కాసిన వాటర్ యాడ్ చేసి అప్పుడు మీకు తెల్లగా పాలు వచ్చేస్తాయి దాంట్లోకి. వాటిని మీకు కావలసినంత చిక్కగా మీరు నీళ్ళు ఎన్ని కలపాలనుకుంటున్నారో అన్ని కలిపి దాన్ని వడకెట్టి ఆ పిప్పంతా తీసేసి ఆ నువ్వుల పాలను తీసుకోండి. ఆ నువ్వుల పాలని మీరు హాయిగా పిల్లలకి ఇవ్వండి. దాంట్లో కాస్త తేనె యాడ్ చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు తాగండి. నేచురల్ కాల్షియం చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫామ్లో బ్రహ్మాండంగా రెడీ అయి ఉంటుంది. మనం ఇందాక ఏమనుకున్నాం, పాలను అరిగించే ఎంజైమ్స్ పెద్ద అవుతుంటే మనకి తక్కువ ఉంటాయి అనుకున్నాం, రైట్? మరి అదే నువ్వుల పాలను అరిగించగలిగే ఎంజైమ్స్ శుభ్రంగా ఇది డైట్ హాయిగా అరిగిపోతుంది. ఎంత బెనిఫిట్ జరుగుతుందో చూడండి. మీరు నువ్వుల పాలని పాలుగా వాడుకోవచ్చు, లేదా తోడేసి పెరుగుగా కూడా వాడుకోవచ్చు. తోడేసి దగ్గర చిన్న జాగ్రత్త తీసుకోండి. గిన్నెలో పోసి అలా స్టవ్ మీద పెట్టేయడం కాకుండా మనం ఆవిరి కుడిమేసే వాళ్ళమే అలా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి చిన్న గిన్నెలో ఈ పాలు పోసి ఆ పాలు పోసిన గిన్నె ఆ పెద్ద గిన్నెలో పెట్టి అలా ఆవిరితో అంటే మంట గిన్నెకి తగలాలి. ఆ తర్వాత నీళ్లు వేడెక్కాలి. వేడెక్కిన నీళ్లు ఈ గిన్నెకి తగలాలి. ఈ గిన్నెలో పాలను వేడి చేయాలి. అంటే స్లోగా వేడి చేయడం అనే పద్ధతిలో వాటిని వేడి చేసుకోండి. తగినంత వేడెక్కిన తర్వాత తీసి అక్కడ పెట్టి కాస్త చల్లారనిచ్చి తోడేసుకోండి. పెరుగు అయితే బ్రహ్మాండంగా పెరుగును వాడుకోవచ్చు. ఓకేనా? ఈ సిస్టమ్ కూడా మన వాళ్ళు అవసరమైతే అంతకుముందు నేను మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తారు, దృష్టిలో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే ఆస్టియోపోరోసిస్ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా 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 ముఖ్యమైన అంశం. జీవితంలో స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. స్త్రీలను ఎందుకు అంటున్నానంటే, స్త్రీలలో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ స్త్రీలకు బాగా వర్తించే అంశంగా ఉంది. ఏమిటి అంటే, ఎవరి శరీరాల్లో అయితే ఎర్లీ మెనోపాజ్ పొజిషన్ వస్తుందో, అంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో, వారిలో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉండడం అనేది దేనికి దారితీస్తుందంటే, ఎముకలో ఉండే ఆస్టియోబ్లాస్ట్ కణాల బ్యాలెన్స్ కి కారణం అవుతుంది.
అంటే అరిగించే కణము ఉంటుంది, రీఫిల్ చేసే కణము ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉండదో రీఫిల్ చేసే కణం యాక్టివ్నెస్ తగ్గుతుంది, కానీ అరిగించే కణం మాత్రం యాక్టివ్గా అరిగించుకుంటూనే వెళ్ళిపోతుంది, ఎముక కరిగిపోతూనే ఉంటుంది. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది? బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడానికి ఏది కారణం అవుతుంది అంటే, మనం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్ తింటూ ఉన్నప్పుడు వచ్చేటువంటి నష్టాలని మాట్లాడుకున్నాం గతంలో. మేడం కూడా మీకు చెప్పింది కదా, బాయిలర్ చికెన్ కానీ బాయిలర్ ఎగ్స్ కానీ ఈ తినే అలవాటు ఉన్న, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే పొజిషన్స్ వచ్చిన ఈ కారణాలు పనిచేస్తాయి. వాటి నుంచి బయటపడటానికి ఏం చేయాలి? మన డైట్ షీట్ ఫాలో అవుతూనే మీరు ఒక పని చేయాలి. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా చెప్పాలి. ఏమిటంటే, ఈ చిన్న వయసులోనే గర్భసంచి ఆపరేషన్ చేసి తీసేసేటువంటి కేసులు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. ఏదో సమస్య వస్తుంది, దాన్ని పరిష్కరించలేక తీయడం తప్ప మరొక మార్గం లేక తీసేస్తే మరి భరించాల్సిందే. అలా కాకుండా చిన్నదానికి పెద్దదానికి తీసేసేటువంటి సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లో ఒక లేడీ డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారో. ఇవాళ జరుగుతున్నటువంటి ఆపరేషన్లో 90% ఆపరేషన్లు అవసరం లేని ఆపరేషన్లు అని చెప్పి ఆ గైనకాలజిస్ట్ ఫైట్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఓకేనా? అలాగే మేము ఒకసారి చిన్న కమిటీగా ఫామ్ అయ్యి ఇక్కడ ఈ దగ్గరలో ముదిగొండ మండలం ఉంటుంది, ఆ మండల కేంద్రం నుంచి పక్కన ఉన్నటువంటి ఊర్లో మేము ఒక టీమ్గా వెళ్ళి సర్వే చేస్తాం. మేడేపల్లి అనే ఊర్లో సర్వే చేస్తే అక్కడ కాలనీలో ఇటు ఇళ్ళు ఉన్నాయి సుమారుగా 10-12, ఇటు ఇళ్ళు ఉన్నాయి 10-12, ఒక చిన్న బజారు. ఆ బజార్లో మేము చెక్ చేస్తే సగం ఇళ్లలో గర్భసంచులు లేవు. అదేం పని? వాళ్ళందరినీ మేము ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ ఏజ్ ఎంత అని చూస్తే ఏంటంటే, చిన్న వయసు 25 ఉన్న వయసు ఉన్న వాళ్ళు కూడా గర్భసంచి ఆపరేషన్లు అయిపోయినాయి. ఏంటమ్మా కారణం ఏంటమ్మా అంటే, రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ అవుతా ఉందండి, మా ఆర్ఎంపీ డాక్టర్ గారిని మందులు ఇవ్వమంటే ఇస్తున్నారు, ఆయన తగ్గట్లేదు, దాంతో అయినా ఎందుకైనా మంచిది, క్యాన్సర్ వస్తుందేమో జాగ్రత్త, ఖమ్మం నేను రాస్తాను వెళ్తావా అంటే వెళ్ళాం, ఆపరేషన్ చేశారండి. అదేంటమ్మా చిన్న వయసులోనే చేయించుకున్నావు అంటే, డాక్టర్ గారు చెప్పారండి, పిల్లలు పుట్టారు కదమ్మా, పిల్లలు పుట్టిన తర్వాత నీకు గర్భసంచితో పనే ఉంది, తీసేస్తే పోద్ది అన్నారు, తీసేశారండి. అసలు ఆ రోజు ఎంత కష్టంగా అనిపించిందో. అది ఒక్క మేడేపల్లి కాదు, ఒక్క విషయం కాదు, ఎన్ని గ్రామాలలోనో ఎన్ని చోట్లలోనో జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి పొరపాటు జరుగుతూ ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులో గర్భసంచి వెళ్ళిపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతే ఫస్ట్ ఏమవుతుంది? ఎముకలు నష్టపోతాయి, ఎముకలు వీక్ అయిపోతాయి, తర్వాత బ్యాక్ పెయిన్స్ రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. దీనికి పరిష్కారం ఏమిటిని గమనించేటప్పుడు మనం ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఇందాక మాట్లాడుకున్న అంశాలన్నీ పాటిస్తూనే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి వీలైనటువంటి అంశాలుగా గతంలో నేను మీ దృష్టికి తెచ్చిన అంశాలను దీంట్లో యాడ్ చేసుకోండి. ఏమిటవి? ఒకటి, అవిసె గింజలు తీసుకోవడం అనేది ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది నేను అంతకుముందు మీకు వివరంగా చెప్పుకున్నాను. కాబట్టి అవిసె గింజలను ఏం చేయండి? మార్నింగ్ ఓ స్పూను, ఈవినింగ్ ఓ స్పూను దోరగా వేయించిన అవిసె గింజలను తినండి, లేదా అవిసె గింజల్ని పౌడర్ చేసి డైట్లో వాడుకోండి, అలా ప్రయత్నం చేయండి. అది కాక మీకు ఫైటో ఈస్ట్రోజన్స్ మీకు మరొక ఛాన్స్ ఏమిందంటే, తవుడు నానబెట్టుకొని తవుడు జ్యూస్ని వాడుకోవడం ద్వారా కూడా ఈ ఛాన్స్ దృష్టిలో పెట్టుకోండి. ఈ తవుడు అనగానే వెంటనే బయట కొన్ని విషయాలు ప్రచారంలో ఉంటాయి, తవుడు తినకండి చాలా ప్రమాదకరమైంది, దాంట్లో అది ఉంటాయి ఇది ఉంటాయి అంటే, తేనె వాడితే మంచిది, తేనె వాడకండి, తేనెలో ఈ విష పదార్థాలు ఉంటాయి జాగ్రత్త. పుచ్చకాయ వాడితే మంచిదంటే, పుచ్చకాయకి ఎర్రగా ఉండటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు, వాటి జోలికి వెళ్ళకండి. ఇలా ఏది చెప్తే అది. కొబ్బరి నీళ్లు తాగండి అంటే కొబ్బరి బొండాల కాళ్ళు మోనోకోటాఫాస్ తీసి ఎర్రగా పెడుతున్నారంటే అసలు ఈ నీళ్లు తాగమాకండి. ఇలా పాజిటివ్గా ఉండే అనేక అంశాలకి కౌంటర్లుగా నెగిటివ్ అంశాలు విపరీతమైన ప్రచారంలో ఉన్నాయి యూట్యూబ్లో. అటువైపు వెళ్ళకండి. శుభ్రంగా హాయిగా మీరు తవుడు తెచ్చుకోండి, తవుడు ఉపయోగించుకోండి. నెక్స్ట్ అవిసె గింజలు తెచ్చుకోండి, అవిసె గింజలు ఉపయోగించుకోండి. అలా మీకు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్లో జరుగుతున్నటువంటి లోపం నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నం చేస్తూ దీన్ని గెలవడానికి, దీనికి మంచి సపోర్ట్ నేచర్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మార్నింగ్ జ్యూస్ తాగుతూ, ఈవినింగ్ జ్యూస్ తాగుతూ, నైట్ ఫ్రూట్స్ తీసుకుంటూ, కాల్షియం కాంటెంట్ పెంచేటువంటి విషయాలు తీసుకుంటూ, అలాగే ఈస్ట్రోజన్ పెంచేటువంటి అంశాలను మీరు సపోర్ట్ తీసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా మీరు గెలవగలరు. మీరు గెలుస్తారు. ఎలా గెలుస్తారు? ఏంటి గ్యారంటీ? అదేమన్నా దీవెన కాదు కదా. గెలవగలరు అంటే మీరు గెలుస్తారా, మాటకు గెలుస్తారా కాదు కదా. అంటే మీ బాడీకి ఆ కెపాసిటీ ఉంది, మీ బాడీలో ఉండేటువంటి రిపేరింగ్ మెకానిజానికి అంత కెపాసిటీ ఉంది, రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఉంది. దాని మీద ఆధారపడి మీకు దానికి తగినట్టుగా నేచర్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ని మీరు తీసుకుంటూ వస్తే ఖచ్చితంగా గెలుపు మీదే అవుతుంది, విజయం మీదే అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఏమిటి అంటే, కిడ్నీలు సరిగా పనిచేయని సందర్భాల్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది.
అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఉదాహరణకి చాలా చిన్నదిగా చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయి కిడ్నీ వర్క్ ని యాక్టివ్ గా జరగకుండా అడ్డుకునే పొజిషన్ ఏదైనా ఏర్పడుతుంది అనుకోండి, అప్పుడు కూడా అంటే ఇంత చిన్న అంశం కూడా దానికి కారణం కావచ్చు. కిడ్నీలో వచ్చేటువంటి అనేక సమస్యలు, కిడ్నీలో స్టోన్స్ నుంచి రిస్క్ అయినా, కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి వాపు గురైనా, లేదా ఆ కిడ్నీలో ప్రాబ్లం వచ్చి అది ఏమంటాం క్రియాటిన్ పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి రిస్క్ పడేటువంటి పొజిషన్ ఉన్నా, ఇది కాకుండా దీర్ఘకాలం కిడ్నీని బాధ పెట్టే జబ్బు ఉంది కదా, ఇది పాలిసిస్టిక్ కిడ్నీస్ అనేటువంటి ప్రాబ్లం. అది చాలా లాంగ్ పీరియడ్ దెబ్బతీస్తుంది. 60 ఏళ్ళు వచ్చేదాకా కిడ్నీలు పాడైపోతూనే ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే అతి చిన్న కిడ్నీలో రాళ్ళు అనే సమస్య నుంచి అతి పెద్ద కిడ్నీలో ఉండేటువంటి పాలిసిస్టిక్ కిడ్నీస్ అనేటువంటి జబ్బు దాకా ఈ జబ్బులు ఉన్న సందర్భాల్లో కిడ్నీ తన పనిని తాను సరిగా చేయలేదు. అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అంటే కిడ్నీకి ఎముకకి ఏం సంబంధం అంటే, ఇందాక మాట్లాడిన దాంట్లోనే మీకు పాయింట్ క్యాచ్ చేశారని నేను అనుకుంటాను. ఏమిటి? బాడీలో కాల్షియం సఫిషియెంట్ గా మనకి బ్లడ్ లో కలవాలి అంటే ఏం జరగాలి అంటే, పేగులలో డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లో ఉండాలి. పేగులలో డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లో ఉండాలంటే ఏం జరగాలి? బాడీలోకి చేరిన డి విటమిన్ కిడ్నీస్ దగ్గరికి వచ్చి ప్రాసెస్ అయ్యి యాక్టివ్ ఫామ్ లోకి వచ్చి పేగులోకి వెళుతుంది బ్లడ్ ద్వారా. కిడ్నీలో యాక్టివ్గా లేవనుకోండి, డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లోకి వెళ్ళదు. డి విటమిన్ యాక్టివ్ ఫామ్ లోకి వెళితే పేగులు మనం ఆహారం ద్వారా ఇచ్చే కాల్షియం సరిగా తీసుకోలేవు. ఈ సందర్భాలలో కూడా మనకి ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలా తగ్గించుకోవాలో మీకు అంతకుముందు చెప్పుకున్నాను. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కొండపిండాకు జ్యూస్ మార్నింగ్, రణపాలాకు జ్యూస్ ఈవినింగ్ తీసుకోండి. మీరు మిగతా ఆహార నియమాలన్నీ పాటించండి, వాటర్ బాగా తీసుకోండి అని చెప్పుకున్నాను. అలాగే అలా కాకుండా కిడ్నీలో మీకు క్రియాటిన్ పెరిగి, అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే పొజిషన్ ఏదైనా వచ్చి కొలాప్స్ అయ్యే పొజిషన్ వచ్చి క్రియాటిన్ పెరిగి రిస్క్ పడుతున్నారు అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా మీకు సలహా చెప్పుకున్నాను. నేచర్లో ఉండేటువంటి తెల్లగలిజేరు అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ తెల్లగలిజేరు ఆకుని కషాయంగా చేసుకొని తీసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది అనే దృష్టి తీసుకొచ్చాను. ఆ జాగ్రత్త తీసుకోండి, ఓకేనా? అలాగే పాలిసిస్టిక్ కిడ్నీస్ ఉంటే మరి అప్పుడేం చేయాలంటే, మీరు కంప్లీట్ మన డైట్ సిస్టమ్ ఉందా, ఇది మొత్తం జాగ్రత్తగా 100% ఇంప్లిమెంట్ చేయాల్సింది అని పెట్టుకొని, ఎందుకంటే నాకు తెలిసి ఒక మిత్రుడు, నేను పేరు చెప్పను కానీ నాకు చాలా బాగా దగ్గరగా ఉండే మిత్రుడు పాలిసిస్టిక్ కిడ్నీస్ తోటి దగ్గర ఒక 10-15 years బ్యాక్ అనుకుంటా వచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన బాగానే మెయింటైన్ కాగలుగుతున్నారు. ఎలా సాధ్యం అవుతుంది అంటే, బాగా ఉపయోగపడింది ఉప్పు తగ్గించేయడం, నూనె బాగా తగ్గించేయడం, ఈ మాంసాహారాలకి దూరంగా ఉండడం అనేది ఆ కిడ్నీ మీద ఒత్తిడిని పెంచే పనులను పక్కన పెట్టినట్టు అయింది. ఇది చాలా కిడ్నీ సేఫ్ సైడ్ ఉండడానికి అనుసరించాల్సినటువంటి మంచి పద్ధతి అవుతుంది. అది కాకుండా మరొకటి ఏమిటంటే, గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఈ పాలిసిస్టిక్ కిడ్నీస్ ప్రాబ్లంలో బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ గోధుమ గడ్డి జ్యూస్ తీసుకొని పల్స్గా చేయండి. చాలా పల్స్గా చేసుకొని దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేసుకొని గోధుమ గడ్డి తీసుకోవడం కూడా ఈ పాలిసిస్టిక్ కిడ్నీస్ లో ఉపయోగపడుతుంది. ఒక పక్క తెల్లగలిజరాకు యూజ్ చేయండి, ఇంకోవైపు గోధుమ గడ్డి సపోర్ట్ తీసుకోండి. దీని ద్వారా ఈ కిడ్నీ సమస్య నుంచి గెలవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆస్టియోపోరోసిస్ ని ఎదుర్కోవడానికి, అది రాకుండా చూసుకోవడానికి ఒక ప్రయత్నం అవుతుంది. ఓకేనా? ఇక్కడ అన్ని కాంప్లెక్స్ గా ఉన్నాయి విషయాలు. ఎలా అంటే, ఆస్టియోపోరోసిస్ తగ్గడానికి ఏం చేయాలి అంటేనేమో కాల్షియం ఉండే ఆహారాలు తీసుకోండి అని ఒక లిస్ట్ వచ్చింది. కాదు, దానికి అనుబంధంగా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఎట్లా అంటే ఈ విషయాలు వచ్చినాయి. ఈ కాస్త పాయింట్స్ గా నోట్ చేసుకొని జాగ్రత్తగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఎలా అనే వైపుగా చూడండి, ఓకేనా? ఇవన్నీ మీరు ఈ అంశాలని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇక్కడ ఈ మాటలో కొంచెం సరిపోదు. ఈ మాట ఇది పాటించండి అనేది సరిపోయే మాట కాదు. ఎందుకంటే మీ విషయంలో నేను మొదటి రోజే మీకు చెప్పాను, మీరంతా కూడా కోట్ల మంది మనం ఉంటే కొద్ది మంది మాత్రమే ఇలాంటివి నేర్చుకోవడానికి కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళమని గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళంతా కోట్ల మంది వచ్చే వింటర్లు ఇక్కడ కొద్ది మంది వింటున్నాం. అసలు ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే, డబ్బులు కట్టి జాయిన్ అయ్యి కూడా దాంట్లో రాని వాళ్ళు ఉంటారు, ఇతర పనులు ఉన్నాయని రాని వాళ్ళు ఉంటారు. సరే, తర్వాత వాళ్ళు ఆ వీడియో చూస్తున్నారా లేదా అదొక భాగం. అంటే అట్లా ఉంటుంది మనకున్న బిజీ, మన జీవితం అలా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో మన కొద్ది మంది మీద ఎంత బాధ్యత ఉందంటే, వీటన్నిటిని పాటించి ఫలితాలు సాధించి ఆరోగ్య ఉద్యమ కార్యకర్తలుగా మారి మనం మన వాళ్ళందరికీ నేర్పుకోవడం ఎట్లా అదొక పనిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటాం మనం? ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం. 20 ఏళ్లలో మనం బేస్ అంతా వేసి వెళ్ళగలిగితే
తర్వాత తరాలు హాయిగా ఉంటాయి కదా. అది ఎవరి ఒక్కళ్ళ వల్ల సాధ్యమవుద్ది? నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మా పద్మ మాట్లాడుతూ ఉంటుంది ఆరోగ్య విషయాలు, అమ్మయ్య అనిపిస్తుంటుంది. నేను మాట్లాడుతున్న అమ్మాయి అనిపిస్తుంది. మాకు మించి సైంటిఫిక్ రీజన్స్ తో మా బాబు నవీన్ సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉంటాడు. మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. కాదు, ఇద్దరు ముగ్గురు కాదు, మనం వందల మందిగా మారాలి. అలాంటి దానికోసం మీ అందరి సహకారం సిద్ధార్థ యోగ విద్యాలయానికి కావాలి. ఆరోగ్య ఉద్యమంగా ఇది మారాలంటే, సిద్ధార్థ యోగ విద్యాలయం మొదలుపెట్టిన యజ్ఞం ఆరోగ్య ఉద్యమంగా మారాలంటే మీరందరి సహకారం అనేది, మన కుటుంబాల్లోకి ఈ విషయాలన్నీ వెళ్ళిపోయేటువంటి దీక్ష పట్టుదల అనేది మీ అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తున్నాం. నమస్కారం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఎంత అద్భుతంగా ఉందో మన సెషన్. మనకి డాక్టర్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఇంత విలువైన సెషన్స్ మళ్ళీ మనకి దొరకవు. సో తప్పనిసరిగా అందరం పాటిద్దాం, ఓకేనా? సో తర్వాత మళ్ళీ మనం ఏంటంటే, నేను అనుకున్న దానికి కూడా కలర్ థెరపీ గురించి అనుకున్నాం కదా, వాళ్ళని కూడా మాట్లాడిస్తాను. బట్ ముందుగా మనకి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానంటున్నారు. వీరు హెచ్పిలో డీజీఎంగా ఉంటున్నారు. శ్రీనివాస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఈరోజు కూడా కలర్ థెరపీ ప్రోటోకాల్ ఒకటి చెప్తానండి, కొత్తది. అందరూ ఉండండి, దయచేసి ఎవరు డిస్కనెక్ట్ అవ్వద్దు. మీరు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఉన్నారా? సరే, హ్యాండ్ రేస్ చేయండి. సార్ ఇప్పుడు అన్మ్యూట్ అయింది. మాట్లాడండి సార్. సార్, నాకు ఇది నేను లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను సార్. మాకున్నవి ఎక్సర్సైజ్లు చేయటం, 100% జ్యూసెస్ అవి చేయట్లేదు, కానీ కొంతవరకు ఫాలో అవుతున్నాం. రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళకి కిడ్నీస్లో ప్రాబ్లం వచ్చినాయి అంటే, కొండపిండి ఆకు ఇవి వాళ్ళు అంతకుముందు నుంచి వాడుతున్నారు. బట్ వాళ్ళకి రణపాల ఆకుతోటి వచ్చిన రిలీఫ్ మిగతా వాటితో రాలేదు. కొండపిండి ఆకు, తెల్ల గలిజేరుతో వచ్చిన ఆకులతో మరి సమస్య ఏమైందో తెలియదు. మనం చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో అది పెంచుకుంటూ జ్యూస్ తాకపోయినా 2-3 ఆకులు తిన్నా కూడా అది కవర్ అయిపోయింది. మరి దానిలో వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా వచ్చిందో తెలియదు. తెల్ల గలిజేరు, కొండపిండి ఆకులతో రానిది రిజల్ట్ ఈ రణపాల ఆకుతో వచ్చింది సార్. వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. అంతకుముందు ఎవ్రీ 2-3 మంత్స్కి హాస్పిటల్కి వెళ్తూ కిడ్నీ స్టోన్స్ అవన్నీ వస్తుండే, అవన్నీ కూడా చాలా క్లియర్ అయినాయి. వాళ్ళు చాలా హ్యాపీ సార్. అది రణపాలకు చాలా ఉపయోగపడింది వాళ్ళకి. ఇంకొకటి, కొత్తగా మా ఫ్రెండ్ ఒక అతనికి వైట్ ప్యాచెస్ రావటం మొదలుపెట్టినాయి. అతనికి ఎస్టర్డే నేను చెప్పాను, ఆయనకి తెలుగు రాదు, దానికి కావాల్సినవి మనం కొంచెం సపోర్ట్ చేస్తామని చెప్పాను ఆయనకి. నెక్స్ట్ వీక్ నుంచి ఆయన చేస్తాడు సార్. మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. డైట్ షీట్ అది కూడా కంటిన్యూగా ఇస్తే అతను వాడుకుంటాడు. థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అండి, మరి నిన్న చెప్పింది మన లంబార్ రీజన్ లో బ్లాక్ లైన్ పక్కన అటు ఇటు బ్లాక్ లైన్స్ చెప్పాను కదా, దాంతో కానీ లేకపోతే నిద్రకి చెప్పాను కదా, దానికి కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఈ విషయాలే ఉందండి, అంటే మీరు దానివల్ల బెనిఫిట్ ఏం పొందారు అనేది చెప్పండి ప్లీజ్. గోవింద్ భాస్కర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నిన్న క్లాస్ మిస్ అయ్యానండి. నేను టాపిక్స్ నాకు ఇస్తే చాలండి. సరేనండి, అది మళ్ళీ చెప్తాను మీకు తర్వాత కాల్ చేసి. ఇప్పుడు నేను జస్ట్ ఏంటంటే కలర్ థెరపీ ప్రోటోకాల్స్ కొంచెం చెప్పాను, దాని గురించి వాళ్ళు ఏం బెనిఫిట్ పొందారు అనేది అడుగుతున్నాను సార్. మీరు తర్వాత నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ అండ్ మన నిన్న మొన్న కలర్ థెరపీ ప్రోటోకాల్స్ చెప్పింది ఫాలో అయ్యి మీరు ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు అన్మ్యూట్ చేస్తానండి, చెప్పండి. మీరు హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్. మొన్న నిద్రకి చెప్పాను, నేను బ్యాక్ పెయిన్ కి, డిస్క్ ప్రొలాప్స్, L3 L4 ప్రాబ్లమ్స్ కి చెప్పాను కదా.
ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేకపోతే నెక్స్ట్ ఈ రోజు ఇంకొకటి చెప్పేసి జస్ట్ సెషన్ క్లోజ్ చేసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, హ్యాండ్ రేస్ చేయండి, మీకు అన్మ్యూట్ చేస్తాను లక్ష్మి గారు. ఓకే అండి, ఈరోజు జస్ట్ పింపుల్స్ కోసం మీకు చెప్తానండి, ఒక టిప్ చెప్తాను, సో నోట్ చేసుకోండి. దానికి మీకు కావాల్సిన కలర్స్ మీకు జస్ట్ రెడ్, ఇండిగో, ఆరెంజ్, ఎల్లో అండి, ఈ 4 కావాలి. ఓకేనా? ఇది ఎక్కడ వేసుకోవాలో చెప్తానండి, ట్రై చేయండి, సరేనా? నిన్న మనకి చెప్పారు చాలా మంది నిద్ర బాగా పట్టిందని, మరి వాళ్ళు కూడా ఏదైనా అసలు పట్టిందా లేదా ఏది చెప్తే కొంచెం బాగుంటుందండి, మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మరి ఈ రోజు ఎందుకో మరి ఎవరు చెప్పట్లేదు, బట్ ఎనీవే నేను ఈ పింపుల్స్ కోసం చెప్తున్నానండి, ఎక్కడ వేసుకోవాలి అనేది అదొకసారి చూడండి. జస్ట్ 1 సెకండ్. ఇది రెడ్ కలర్ అండి, ఓకేనా? ఈ రెడ్ కలర్ ఏం చేస్తారంటే మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి ఇలా వేసుకోండి. ఓకే, రెడ్ కలర్ ని లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి ఈ రకంగా వేసుకోండి. దాని తర్వాత ఇది ఇండిగో అండి, పర్పుల్ అనండి, ఇండిగో అనండి, ఏదో ఒకటి తీసుకుని ఈ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి ఇట్లా వేసుకోండి. ఓకేనా? ఇది లెఫ్ట్ హ్యాండ్కి అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్ ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అండి, ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఎల్లోని ఇండెక్స్ ఫింగర్ కండి, ఎల్లో లైట్ గా ఉంటుంది, అంత కనపడదు, బట్ ఎల్లో ఇక్కడ వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇండిగోని రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి వేసుకోండి. ఓకేనా? మీకు అన్ని ఫింగర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి రెడ్, లిటిల్ ఫింగర్ కి ఇండిగో, అలాగే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి కూడా ఇండిగో, తర్వాత మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఆరెంజ్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి ఎల్లో కలర్ వేసుకోండి. ఓకేనా? కనిపించట్లేదు అంటున్నారు రేణుకా గారు, బట్ చూడండి జస్ట్ టిప్స్ కండి, టిప్ కి. ఓకేనా? చూడండి ఇలాగా, ఇప్పుడు కనిపించిందా? శివ సార్ వీడియో రావట్లేదండి, వీడియో రావట్లేదు అంటున్నారు. కనపడుతుంది సార్, క్లియర్ గా కనపడుతుంది. ఓకే అండి, కాంచనా గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి మీకు ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం ఉందేమోనండి, చూడండి ఇలా ఈ పొజిషన్ లో. అందరికీ క్లియర్ అనుకుంటానండి. పింపుల్స్ కి చాలా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే లేడీస్ కి జెంట్స్ కి ఎవరికైనా కూడా, బట్ మెయిన్ గా ఈ రకంగా వేసుకున్నట్లయితే కనుక మీకు 2-3 డేస్ లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందండి. బట్ కంటిన్యూ చేయండి, కొన్నాళ్ళు కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఇదిగోనండి 2 చేతులు చూపిస్తున్నారు. ఓకే అండి, డైట్ ఫాలో అవ్వాలండి, ఏదైనా కూడా డైట్ 100% ఫాలో అవుతూ ఇది చేసినప్పుడే మీకు 100% బెనిఫిట్ అనేది వస్తుందండి. సో అందుచేత డైట్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి మీరు. ఓకేనా? ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు కదా, మరి తౌడు వాడచ్చా అంటే వాడచ్చండి, ప్రాబ్లం లేదు. వీలైనంత వరకు మీరు ఏంటంటే దేశీ బియ్యం దాని తౌడైతే మంచిదే, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ ఏది కల్తీ ఏది ఏమిటో తెలియట్లేదండి. ఆర్గానిక్ అని చెప్పేది కూడా వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసుకుంటున్నారు, కానీ నిజంగా ఆర్గానిక్ కాదని కూడా తెలియదండి మనకి. సో ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు వాడొచ్చండి. ముందు చేతులు ఇంకోసారి అంటే చూపించండి సార్. చూడండి దగ్గర పెడుతుంది, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకేనా? ఎస్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఓకే అండి.
డైట్ మాత్రం 100% ఫాలో అవ్వాల్సిందేనండి. దానిలో ఎక్కడ షార్ట్ కట్ లేదు, ఏం లేదు. షార్ట్ కట్ అనేది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, డైట్ 100% ఫాలో అవ్వండి. డాక్టర్ గారు చెప్పింది, రామచంద్ర గారు చెప్పింది రాంబాణం లాగా పనిచేస్తుంది. ఓకేనా అండి? సో ఎప్పుడు వేసుకోవాలో అడుగుతున్నారు సార్. డే టైం ఎన్ని గంటలు పెట్టుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి? అదేనండి, మనం అనుకున్నట్లుగా నేను నిన్న మరి వినలేదేమో. ఎప్పుడైనా సరే డే టైం వేసుకోండి. మార్నింగ్ మీ పనులన్నీ అయిపోయాక వేసుకోండి కలర్స్. వేసుకున్నాక మినిమం 4 అవర్స్ ఉంచుకోండి. 4 to 5 అవర్స్ ఉంటే చాలు. ఆ తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి. ఓకేనా? ఇది తడవకుండా ఉండాలండి. రంగు వేసుకున్నాక అది కడుక్కోవద్దు. తడపకుండా ఉన్నట్లయితే 4 to 5 అవర్స్ ఉంచుకుని ఆ తర్వాత కడిగేసుకోండి. సరేనా? నిద్రది మాత్రం నైట్ టైం వేసుకోవచ్చు అండి చక్కగా. బ్లాక్ కలర్ నైట్ టైం కూడా పనిచేస్తుంది, డే అండ్ నైట్ పనిచేస్తుంది అది. సో నిద్రకి నేను చెప్పినవి అవి నైట్ టైం వేసుకోండి. ఓకే అండి. శివ సార్, సెషన్ ఎండ్ చేద్దామా సార్? సార్, ఓకే హార్ట్ అండి. ప్రెషర్ కి స్ట్రెస్ రిలీఫ్ కి హార్ట్ ప్రెషర్ ఉందా అన్నారు. ఉందండి, అన్నిటికీ ఉన్నాయి. అన్నిటికీ ఉందండి. అన్నిటికీ ముందు డైట్ ఫాలో అవ్వాలి. ఆహారము ఆలోచన అలవాటు, ఆహారము ఆలోచన అలవాటు అని ఎన్నిసార్లు చెప్తున్నాం మేము. అందుకని ముందు ఆహారము ఆలోచన అలవాటు మన డాక్టర్ రామచంద్ర గారు, పద్మ మేడం చెప్పింది చేసుకోవాలి. బాడీ, మైండ్, సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. బాడీకి కావాల్సిన నరిష్మెంట్ అంతా కూడా ఆహారం ఏంటి అనేది మన డాక్టర్ రామచంద్ర గారు చెప్పారు. మరి మైండ్కి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా మనకి చక్కటి నాలెడ్జ్ అంతా కూడా మనకి సార్ ఇచ్చారు, మేడం కూడా ఇచ్చారు. అలాగే మరి సోల్కి నరిష్మెంట్ ఏంటండి? ధ్యానము, ఇటువంటివన్నీ కదా, అది కూడా మనకి మేడం చెప్పారు. యోగాసనాలు, ధ్యానం అన్ని కూడా చెప్పారు. బాడీ, మైండ్, సోల్కి కావాల్సిన ఇది హోలిస్టిక్ ట్రీట్మెంట్ అండి. మన డాక్టర్ రామచంద్ర గారు, పద్మ మేడం వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇటువంటి హోలిస్టిక్ క్లాసెస్ అనేది మనకి ఇంకెక్కడా కూడా లేవండి ఇవి. ఎందుకంటే ఈ ఒక్క క్లాస్ మనం చెప్తున్నాము, మన డాక్టర్ గారు దీన్ని చెప్పడం కాదండి. బాడీ, మైండ్కి, సోల్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతటినీ కూడా మనకి ఈ క్లాసెస్లో, ఈ 21 డేస్లో మనకి అందించారు. ఈ కారణంతో మనకి చాలా మంది డాక్టర్స్ ఉన్నారండి మన దాంట్లో. ఎన్నో బ్యాచెస్ నుంచి చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళు మెడిసిన్ 5 years 6 years చేసిందంతా కూడా డాక్టర్ గారు 21 డేస్లో అంతకంటే సింప్లిఫై చేసి చాలా చక్కగా చెప్పారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. సో అందుచేత ఏంటంటే మనం తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఫాలో అవుదాం. ఓకేనండి? మళ్ళీ మనం రేపు సాయంత్రం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే అండి.